హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మన వీడియో ఏంటంటే ఒక కువైట్ ఇంట్లో ఎన్ని కార్లు ఉంటాయని వీడియో అయితే చేయబోతున్నాను. పూర్తి వీడియో అయితే చూడండి. నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోలు అయితే తీస్తుంటాను. ఒక ఓనర్ వచ్చేసి కారు తోలుతాడో లేదో తెలియదు, కానీ కువైట్లో డ్రైవర్ మాత్రం ఇంట్లో ఎన్ని ఉంటాయో అన్ని కార్లు అయితే తోలగలుగుతాడు. ఇది వచ్చేసి జిఎంసి యూక్ అనేది బ్లాక్ కార్, ఇది బ్లాక్ బండి. ఇది లోపల చూడండి ఎలా ఉందో చూపిస్తాను. లోపల వీటికి వచ్చేసి గేర్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇంకా కీ పెట్టుకోవడానికి అయితే ఇక్కడ సైడ్లో ఉంటుంది. ఇక్కడ ఇంకా ఇవి వచ్చేసి బ్రేక్, ఇది బ్రేక్ అంటే హ్యాండ్ బ్రేక్. ఇది వచ్చేసి బ్రేకు క్లచ్. స్టార్టింగ్లో క్లచ్గా యూజ్ చేసుకోవచ్చు, తర్వాత బ్రేక్గా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. ఇంకా అది వచ్చేసి పెట్రోల్ అది తొక్కడానికి. అది ఇక్కడ వచ్చేసి ఇవన్నీ రేడియోకి ఏసీ సంబంధించినట్టు ఇవన్నీ. ఇది వచ్చేసి చూపించాను కదా ఇంతకుముందు వీడియోలో చూపించాను, బ్లూటూత్. ఇది దీనికి పెట్టినామంటే కనుక ఆన్ అయ్యేది, సాంగ్స్ అయితే వస్తాయి దీనికి. దీంట్లో బాగా ఫ్రీగా ఒక 5 మంది ఫ్రీగా అయితే కూర్చోవచ్చు. దీంట్లో ఏమన్నా సామాన్లు కానీ అటు ఏమన్నా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే డీలేక్ వేసిన చూడండి. డీలేక్ వేసి అయితే కొంచెం క్లచ్ వదిలేమంటే కనుక ముందుకు పోతుంది. ఏసీ కూడా ఆన్ చేసుకోవాలి ఫస్ట్ అయితే. కానీ దీంట్లో ఎండ అయితే మామూలుగా పెట్టలేదు. బండి స్టార్ట్ చేసి చేయకముందే ఫస్ట్ అయితే కన అద్దం అయితే దించుకొని స్మెల్ వస్తూ ఉంటుంది బాగా బండిలో ఎండకైతే. తర్వాత ఏసీ ఆన్ చేసుకోవాలా. సో చెమట అయితే కన ఆ మాదిరి ఉంటుంది బంగాల్లో కూర్చుంటే. ఏసీ లేకుండా కూర్చుంటే, ఏసీ ఉంటేనే ఖచ్చితంగా ఏసీ ఉంటుంది. కోవిడ్ బండ్లు అంటేనే ఏసీ ఉంటుంది ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేసి ఇది కువైట్లో బాగా ఫేమస్ బండి. ఇది చాలామంది ఇష్టపడేది ఇది బాగా. జేప్, ఇది ల్యాండ్ క్రూజర్. ఇది ఇది వచ్చేసరికి BMW. ఇది చూడండి BMW ఎలా ఉంటుందో. ఆల్మోస్ట్ ప్రతి కువైట్ ఇంట్లో అయితే 5 కార్లు 6 కార్లు అయితే ఉంటాయి ఖచ్చితంగా అయితే. ఇకపోతే ఇది తొట్టిది 180. ఇది కువైట్ వాళ్ళు ఏదన్నా సామాన్లు తెచ్చుకొని కానీ ఇతర వస్తువులు తెచ్చుకొని కానీ ఏదన్నా దీనికైతే ఇదైతే వాడతారు. గేర్లు వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ స్టీరింగ్ కానే ఉంటాయి. చాలా బండ్లకైతే అక్కడనే ఉంటాయి. వీళ్ళు వచ్చేసి ఏంద్రా అంటే ఆల్మోస్ట్ ఆల్ కంపెనీ బండ్లు తెచ్చుకుంటారు. ఎందుకంటే చెడిపోకుండా ఉంటాయని కంపెనీ బండ్లు అయితేనే తెచ్చుకుంటారు. ఇంకపోతే కార్లలో చెత్త విషయానికి వచ్చే, చెత్త అయితే మామూలుగా వేయరు కార్లలో. ఇంకా డ్రైవర్ అది తీసుకోలేక తుడుచుకోలేక చచ్చిపోతారు దాంట్లో అయితే కనుక. ఇంకా ఈ కార్ వచ్చేసరికి బెంజ్, ఇది మర్సిడెస్ బెంజ్. ఇది మన ఇండియాలో వచ్చేసి BMW కార్ని, మర్సిడెస్ బెంజ్ని కానీ ఇవి చాలా వింతగా చూస్తూ ఉంటారు. ఇక్కడైతే మామూలుగా సింపుల్గా అయితే చూస్తారు వీళ్ళు. చూడండి లోపలైతే ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇక్కడ కార్లకు ఆల్మోస్ట్ ఆల్ సన్ రూఫ్ ఉంటుంది ఖచ్చితంగా అయితే. ప్రతి ఒక్క కారుకి అయితే ఉంటుంది. ఏదో పాత మోడల్ తప్పక కొత్త వచ్చే మోడల్కి అయితే ఖచ్చితంగా ఉంటాయి సన్ రూఫ్ ప్రతి ఒక్క కారుకి. ఇందుకు వచ్చేసి ఎక్కువ స్పెషల్ ఏంద్రా అంటే ఇలా టైం అయితే సెట్ చేయడం, మధ్యలో అయితే సెట్ చేస్తారు. అదే స్పెషల్ ఈ బండికి అయితే కారుకు. వీటికి వచ్చేసి ఏంద్రా అంటే ఏదన్నా డ్యామేజ్ అయిందంటే కన్నా మామూలుగా ఉండదు. రేట్లు అయితే ఎక్కువ ఉంటాయి కువైట్లో వీటి పార్ట్స్ అయితే కన్నా. వీటికి వచ్చేసి ఏంద్రా అంటే సెన్సార్ ఉంటుంది ఖచ్చితంగా వీటికి. అదే సెన్సార్కి అయితే పెడితే కన్నా పనిచేస్తుంది, లేకపోతే కార్ అయితే పనిచేయదు. ఇది వీటికి కన పోయిందంటే కన ఇంకా మామూలుగా రేట్ అయితే ఉండదు. 60 దినార్లు 50 దినార్లు అయితే ఉంటాయి. మన ఇండియా డబ్బులు వచ్చేసి దాదాపుగా 15,000 కానీ 17,000 కానీ అయితే పడుతుంది.
అది కూడా వచ్చేసి బండి కాగితాలు చూపించేనే అక్కడ బండికి అయితే కీ అయితే తయారు చేస్తారు వీళ్ళు. ఇంకా ఏసీ గురించి చెప్పనక్కర్లా, ఏసీ అయితే సూపర్గా ఉంటుంది. దాని డిజైన్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఒక రేంజ్లో అయితే ఉంటుంది. బెంజ్ అయితే కనుక కారు చాలా సింపుల్గా ఉంటాయి సామాన్లు అయితే కానీ, దీంట్లో అయితే బెంజ్ కార్ అయితే కనుక. చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియో తీస్తుంటాను కువైట్ నుండి.